హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను సమ్మర్ స్పెషల్గా కేక్ బేకింగ్తో పని లేకుండా ఈజీగా చేసుకోగలిగే ఓరియో ఐస్ క్రీమ్ కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారు. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా నేను 2 పెద్ద సైజ్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకుంటున్నానండి. మనం తీసుకునే కేక్ టిన్ సైజుని బట్టి బిస్కెట్స్ అనేవి తీసుకోవాలి. నేను ఇక్కడ 6 ఇంచ్ కేక్ టిన్ని తీసుకుంటున్నాను. సో దాంట్లోకి సరిపడగా నేను 2 ప్యాకెట్స్ని అయితే తీసుకొని ఇలా జిప్లాక్ బ్యాగ్లో వేసుకుంటున్నానండి. కావాలంటే మీరు మిక్సర్ జార్లో వేసుకుని కూడా క్రష్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తున్నాను. మిక్సర్ జార్లో వేస్తే ఇంకా మెత్తటి పౌడర్ లాగా అయిపోతాయి. సో నేనైతే క్రష్ చేస్తున్నానండి. ఇలా 2 ప్యాకెట్స్ని వేసుకొని ఇలా చేస్తే మనకి బిస్కెట్స్ అనేవి క్రష్ అవుతాయి. క్రీమ్తో సహా వేసేస్తున్నానండి. నేను క్రీమ్ని అయితే సపరేట్ చేయడం లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా క్రష్ చేసుకుంటే మనకి పీసెస్ లాగా ఇలా అవుతాయి. సో ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఈ క్రష్ని అంతా కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కొంచెం సైడ్కి ఉంచుకోండి, మొత్తం వేసేయకుండా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎక్కువ బిస్కెట్స్ వేయడం వలన ఇంకా సరిగా క్రష్ అవ్వలేదండి. సో నేను స్పూన్తో ఇలా క్రష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని వేసుకుంటున్నాను. బటర్తో ఈ బిస్కెట్స్ని మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా అయితే ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఉంటుంది. మన మిక్చర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను 6 ఇంచ్ కేక్ మోల్డ్ని తీసుకున్నాను. ఇలా ర్యాపర్ని అయితే తీసుకుంటున్నానండి. ఐస్ క్రీమ్ కేక్స్ చేయడానికి ఇలాంటి ర్యాపర్ ఉంటే నార్మల్ ఇలా టిన్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే డిటాచబుల్ టిన్ అయితే ఉండాలండి. మీ దగ్గర డిటాచబుల్ టిన్ లేకపోతే ఇలా ర్యాపర్ వేసుకొని మనం ఈ ఐస్ క్రీమ్ కేక్స్ని అయితే చేసుకోవచ్చు. నా దగ్గర డిటాచబుల్ మౌల్డ్ ఉంది, కానీ పెద్ద సైజు ఉందండి. సో అందువలన నేను ఇలా చిన్న కేక్ చేయాలనే ఉద్దేశంతో నేను ర్యాపర్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇలాంటి ర్యాపర్ లేనట్లయితే బటర్ పేపర్ని కొంచెం హైట్గా కట్ చేసుకొని బయటకు తీసేలాగా కట్ చేసుకొని పెట్టుకొని చేసుకోవచ్చు. ఇలా క్రష్ అంతా వేసి బాగా ఈక్వల్గా వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ పాటు ఉంచాలండి. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్లోకి 1/2 కప్ వరకు విప్పింగ్ క్రీమ్ని వేసుకోండి. ఇలా వేసుకొని బీటర్తో మీడియం టు హై స్పీడ్లో 5 మినిట్స్ పాటు ఇలా విప్ చేసుకోవాలి. ఇలా కొంచెం థిక్గా అయిన తర్వాత దీంట్లోకి 1/4 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. కండెన్స్డ్ మిల్క్ లేనట్లయితే మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని బాగా విప్ చేసుకోవాలి. ఇది స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు విప్ చేయకూడదండి, సాఫ్ట్ పీక్స్ రావాలి మనకి ఐస్ క్రీమ్ బ్యాటర్కి. ఇలా వచ్చిన తర్వాత ఇందాక మనం మిగిల్చిన బిస్కెట్ క్రష్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మన ఐస్ క్రీమ్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ బిస్కెట్ అంతా బాగా కలిసేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మన ఓరియో ఐస్ క్రీమ్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక సెట్ చేసి ఉంచిన బిస్కెట్ బేస్ పైన ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్ని ఇలా యాడ్ చేసేసుకొని ఈక్వల్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. చాలా ఈజీగా అయితే మనం ఓరియో ఐస్ క్రీమ్ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలాంటి కేక్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి మనం ఇలాంటివి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. కావాలంటే మన ఛానల్లో
చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఇలా కవర్ చేసేసుకోవాలండి. బ్యాటర్ అంతా వేసిన తర్వాత ఫ్రీజర్లో 6 to 8 అవర్స్ ఉంచండి, లేదంటే ఓవర్ నైట్ పాటు ఉంచండి. ఓవర్ నైట్ తర్వాత నేను ఇక్కడ పైన కొంచెం డెకరేషన్ కోసం ఒక హాఫ్ కప్ వరకు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని తీసుకొని దీంట్లోకి 2 నుంచి 3 స్పూన్స్ వరకు హాట్ మిల్క్ని యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకుని బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసేసుకుంటానండి. మనకి పైన గార్నిష్ చేయడానికి వీలుగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మన ఐస్ క్రీమ్ కేక్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా మనం ర్యాపర్ని వేయడం వలన ఈజీగా కేక్ని అయితే తీసేసుకున్నాము. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా వచ్చేసింది. మన ఐస్ క్రీమ్ కేక్ కూడా చాలా బాగా ప్రిపేర్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కింద వేసిన బిస్కెట్ కూడా గట్టిగా ఫ్రీజ్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, కదలకుండా చక్కగా వచ్చేసింది. స్పాచులాతో జస్ట్ నేను ఇలా సాఫ్ట్గా చేస్తున్నాను. పైన కొంచెం డెకరేషన్ అయితే చేసుకుంటాను. కావాలంటే మీరు ఇలానే తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు బాగా లైక్ చేస్తారు. యాక్చువల్గా ఓరియో బిస్కెట్స్ అంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది కదండి. వాటితో కేక్ అంటే, అది కూడా ఐస్ క్రీమ్ కేక్ అంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారండి. చూస్తున్నారు కదా, నేను మెల్ట్ చేసిన చాక్లెట్ని ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని గార్నిష్ అయితే చేస్తున్నాను. పైన చాక్లెట్ ఫ్లేవర్తో మరింత టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ తప్పకుండా యూజ్ అవుతుందండి. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళకుండా సింపుల్గా ఇంట్లోనే కేక్స్ని ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ ఛానల్లో చూపిస్తాను. సో మన బర్త్డేస్కి, మన పిల్లల బర్త్డేస్కి మనమే కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో అందరూ కూడా మన కేక్స్ మనమే చేసుకోవడానికి ట్రై చేస్తే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా నేను ఓరియో బిస్కెట్స్తో గార్నిష్ అయితే చేస్తున్నాను. ఇంతేనండి, నేను ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నాను. మీకు నచ్చినట్లుగా మీరు డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన ఈజీ క్విక్ రెసిపీ ఓరియో ఐస్ క్రీమ్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఆల్రెడీ మనం ఫ్రీజర్లో ఉంచి తీసాం కాబట్టి కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అందరూ కూడా ఈ కేక్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా మీకు ఎంతవరకు నచ్చిందో ఈ రెసిపీ అనేది. ఇంకా మీరు ఎలాంటి ఐస్ క్రీమ్ కేక్స్ని చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.